ఏపీలో జీబీఎస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. జీబీఎస్ వ్యాప్తి పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు కాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, విజయ చంద్రిక, ఏపీలో జీబీఎస్ సిండ్రోమ్ వ్యాధి వ్యాప్తి పైన ఒకవైపు ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఇంతకు ముందే దీనిపైన సమీక్ష నిర్వహించారు. అయితే ఈ రోజు కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అదేవిధంగా సంబంధిత శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంపీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరితో కూడా కొద్దిసేపటి క్రితమే సీఎం నివాసం వద్ద సమీక్ష సమావేశం నిర్వహించి పూర్తి స్థాయిలో ఈ సమీక్ష పైన పూర్తి స్థాయిలో సిండ్రోమ్ ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. ప్రజల్లో ఏదైతే ఆందోళన వ్యక్తమైందో దాన్నిటిని కూడా అడ్రస్ చేసే విధంగా ఈ సమీక్ష ఉండబోతోంది. ముఖ్యంగా ఇది అంటువ్యాధి కాదు, ఈ సిండ్రోమ్ కి అవసరమైనటువంటి మందులు కూడా ఉన్నాయి. ఇప్పుడు చనిపోయిన ఎవరైతే ప్రకాశం జిల్లాకు చెందినటువంటి కమలం ఎవరైతే ఉన్నారో ఆమెకు 2 సార్లు కార్డియాక్ అరెస్ట్ అవ్వడం కూడా ఆమె చనిపోవడానికి ఒక కారణం అయినట్టుగా తెలుస్తోంది. కాబట్టి సిండ్రోమ్ అంత ప్రమాదకరం కాదు. అదే సమయంలో సిండ్రోమ్ వ్యాప్తి అంటే చాలా చోట్ల ఈ సిండ్రోమ్ తో వ్యాధిని బారిన పడుతున్న వాళ్ళు ఆసుపత్రికి వస్తుండడంతో వారికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఈ సమీక్షలో ఆదేశించున్నారు. అదేవిధంగా ప్రజల్లో నెలకొన్న భయాందోళనకు సంబంధించి వాటిని అడ్రస్ చేసే విధంగా ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వడం, ఏమేమి తప్పులు జరిగాయి, ఏమేమి ఈ సిండ్రోమ్ వల్ల లక్షణాలు ఏంటి, వీటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఏ విధంగా దీనికి ఎటువంటి వైద్య చికిత్సలు అందించాలి, దీన్ని ఏ విధంగా గుర్తించాలి లాంటి అంశాలపైన ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే ప్రయత్నం అయితే ఈ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేయనున్నారు. ఈ సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా మంత్రి సత్యకుమార్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ ఎంపీ కృష్ణబాబు కూడా అటెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. వీరితో పాటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి కీలక అధికారులు కూడా ఈ సమీక్షకు హాజరయ్యి ఈ సిండ్రోమ్ పట్ల భయాందోళన చెందాల్సిన అవసరం లేదనే విషయాన్ని ప్రజలకు చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే జీజీహెచ్లో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మహిళ మృతి చెందిందో ఆ మహిళకు కేవలం ఇదే కాకుండా కార్డియాక్ అరెస్ట్ రావడం కూడా కారణంగా అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఇప్పటికే తెలియజేశారు. కాబట్టి ఈ సిండ్రోమ్ అనేది ప్రాణాంతకం కానప్పటికీ కూడా కేసులు అయితే మాత్రం పెరుగుతుండడంతో దీనిపైన పర్టికులర్గా ఈరోజు ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సమీక్షలో ఖచ్చితంగా ప్రజల భయాందోళనను అడ్రస్ చేసే విధంగా ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.